అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, మీరు అందరూ చూస్తున్నారు టీఆర్ఎన్ టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ పేజ్. ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే కన్నా మనతో ఉన్నారు ముస్లిం ఐక్య వేదిక నాయకులు. వీళ్ళు ఏ విధంగా అయితే కన్నా మన రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తిరిగి ప్రతి ఒక్కరికి మద్దతు తెలుపుతూ, ముస్లింల ప్రోగ్రాంలు కానీ ఇతర ప్రోగ్రాంలు కానీ అందరికి మద్దతు తెలుపుతూ, బస్సు యాత్ర కానీ ఇతర వేరే ఏ విధంగా అయినా కానీ అందరికి మద్దతు తెలుపుతూ ఉంటారు. అస్సలాము అలైకుం. చెప్పండి, దీని ఒక లక్ష్యం ఏంది, అసలు మెయిన్ పునాది ఎక్కడ ఉన్నది దీనికి? అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ముస్లిం ఐక్య వేదిక ఏర్పాటుకు కారణం, ఇంతవరకు రాష్ట్రంలో ముస్లింలకు ఒక మంచి ప్లాట్ఫారం అనేది లేదు. ఆ ప్లాట్ఫారం అందరూ కలిసి ఐక్యంగా ఎన్నో సేవా సంఘాలు ఉన్నా కూడా అవి రాజకీయాల పార్టీలకు ఏదో ఒక పొత్తుగా మారి అవి కనబడకుండా పోతున్నాయి. కాబట్టి ముస్లిం ఐక్య వేదిక అన్ని సంఘాల్లో కలుపుకొని, అందరినీ కలుపుకొని ఒక ఐక్యతతో ముందుకు సాగాలని మనము బయలుదేరాము. ఎందుకంటే ఆ రోజు కూడా మనం అనుకున్నాము, దీంట్లో వ్యవస్థాపకులు ఉండరు, ఫౌండర్లు, పిల్లలు ఇవేమీ ఉండవు. కాబట్టి ఎవరైతే 100 రూపాయలు సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళే ఫౌండర్లుగా, వ్యవస్థాపకులుగా అనుకుంటారు. ఎందుకంటే మీరు చూసారో లేదో బ్రదర్ బాబ్జీ గారు, మీరు ఒకవేళ వ్యవస్థాపకుడు ఉంటే బ్యానర్పై ఫోటో ఉంటుంది, కానీ స్టేజ్పై స్పెషల్ కుర్సీ ఉంటుంది. అవి రెండు ముస్లిం ఐక్య వేదికలో లేవు. కాబట్టి ఇక్కడ వ్యవస్థాపకుడు ఉండడు, మరియు ఫౌండర్ ఉండరు, ఇవేమి ఉండవు. కాబట్టి ఇంకొకటి, ఏ విధంగా అయితే అయినా ఇప్పుడు మన ముస్లిం జమాయత్తులు చెప్పినారు, ఏ విధంగా అయితే ఒక సంస్థ నడవాలంటే ఒక అమీర్ సాబ్ కావాలని, ఒక పెద్ద మనిషి కావాలని అంటారు. ఇప్పుడు ముస్లిం ఐక్య వేదిక పెద్ద మనిషి ఎవరు లేరా? ఇప్పుడు ఉంటారు. ఎందుకంటే చూడండి, మేము ఎన్నికలు ఉంటాయి. ఎందుకంటే ఒక అధ్యక్షుడిని ఎన్నుకుంటాం. ఎందుకంటే ఆ అమీర్ మాదిరిగా కాదు. అమీర్ అంటే అది దీని పరంగా అంటే ఆయన మాట తప్పకుండా వరించాలా. ఇక్కడ అట్లా కాదు. ఒక నిర్ణయం చేసుకోవాలంటే ఓటింగ్ ఉంటుంది. ఎన్ని ఓట్లు ఉంటాయి, ఓట్ల పరంగా అతను గెలిస్తే అధ్యక్షుడు అవుతాడు. ఎందుకంటే అతను గెలిచిన తర్వాత, అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఏదైనా రేపు తీర్మానాలు చేసేటప్పుడు మళ్ళా ఓటింగ్ ఉంటుంది. కోర్ కమిటీ ఒక ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే రిజిస్టర్ బాడీలో రాయలసీమ నుంచి 3, మరియు గుంటూరు నుంచి 3, ఒకరు విజయవాడ నుంచి రిజిస్టర్ బాడీలో ఉన్నారు, మరియు 2 గౌరవ అధ్యక్షులు కూడా ఉన్నారు. మొత్తం 9 మంది మీకు పాంప్లెట్ మీద ఉంటుంది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలనుకుందా ముందు ఓటింగ్ పెట్టుకుంటారు. అక్కడ ఏదైనా తీర్మానం తీసుకోవాలంటే అక్కడ ఓటింగ్ పెట్టి ఆ ఐక్య వేదిక కోర్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో మళ్ళా స్టేట్ కమిటీ వారికి తెలుపుతారు. స్టేట్ కమిటీలో ఉన్న 60 మంది కూడా దీన్ని మీరు తీసుకున్న మంచిది అని ఎక్కువ శాతం చెప్తే అప్పుడు ఆ సమస్యను కూడా తీసుకుని మేము ముందుకు సాగుతాము. ఈ మీటింగ్లు కూడా జరపడానికి మేము ప్రతి చోట ఐక్య వేదిక కోర్ కమిటీ తీర్మానంలో ఓటింగ్ పెట్టి, ఓటింగ్లో గెలుచుకొని మళ్ళా స్టేట్ కమిటీలో తీసుకుని పోయి అక్కడ కూడా ఓటింగ్ పెట్టుకొని మళ్ళీ అక్కడ కూడా మనము ఈ మీటింగ్లు జరిపి ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఇక మీదట ఎవరు కూడా ఏది కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటే కోర్ కమిటీలో ఓటింగ్ పెట్టి, మరియు స్టేట్ కమిటీలో ఆ తీర్మానం చెప్పి వాళ్ళు కూడా అంగీకారం తీసుకుని ముందుకు సాగితే మనము రాష్ట్రంలో బలమైన శక్తిగా తయారవుతాము. ఎన్నికల తర్వాత ఎవరు ఉంటారో, ఎవరు తర్వాత పోతారో తెలియదు. కాబట్టి ఎన్నికల తర్వాత బలమైన శక్తిగా, బలమైన ప్లాట్ఫారంగా ఏదైతే మేము రాయచోట్ల వచ్చి మిమ్మల్ని ఇప్పుడు సంఘీభావం తెలిపి సంపూర్ణ మద్దతు తెలిపామో, ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ప్రతి చోట ఉంటుంది బాబ్జీపై. అప్పుడు కూడా ఎవరో ఒకరు ఉండాలా. ఎన్నికల తర్వాత డేరా ఎత్తేసినామంటే ఆ సమస్యకు పరిష్కారం ఉండదు. కాబట్టి మేము పరిష్కారం దానికి కనబడాలనే చాలా ముందుకు. ఏదైనా పార్టీకి మద్దతు చేయాలని మీరు ఇస్తారా? ఇప్పుడు చూడండి, మేము దామాష ప్రకారం 15 సీట్లు అడుగుతున్నాము. 15 లేదు కాబట్టి వాళ్ళు వస్తారు కదా, 8, 10 ఏదో ఒక పార్టీ ఇస్తుంది కదా. ఆ తర్వాత మేము నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఒక పార్టీకి బొత్తిగా ఇవ్వకుండా మాకు 2, 3 సీట్లు ఇస్తే ఆ పార్టీ తోడు మేము పోము. కాబట్టి అక్కడ ఉన్న వారు కూడా, ముస్లింలకు కూడా మేము చెప్తాము, మాకు అన్యాయం జరుగుతున్నది, మీరు రాజకీయ విధి విధానాలను ఆలోచించుకొని మీరు ముందుకు రావాలని వాళ్ళకందరికీ కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు సొంతంగా ఏదైనా పార్టీ పెట్టవచ్చున్నా? ఇప్పుడు కాదు, మేము ఇన్షాల్లా 29లో మేము 24లో ఎన్నికల్లో పాల్గొన్నాము. 29లో మేము పాల్గొంటాము. మా పార్టీ అవుతుందేమో ఇన్షాల్లా. దేవుడి మీద మేము భారం వేస్తున్నాము. అప్పటి వరకు మేము బలమైన శక్తిగా రాష్ట్రమంతా మమ్మల్ని ఆదరిస్తే అప్పుడు ఆలోచన చేసి పార్టీ పెట్టి ఆలోచనలో ఉంటాము ఇన్షాల్లా. తప్పకుండా.